హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా యానివర్సరీ. సో, అలా కేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇది ఎగ్‌లెస్ చాక్లెట్ కేక్. ఫస్ట్ 1 కప్ షుగర్ తీసుకోండి. అందులో 3/4 కప్ ఆఫ్ ఆయిల్ ఏసుకోండి. 3/4 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేయండి. ఇవి 3 కలిపేసి బ్లెండ్ చేయండి. నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేదు. సో, నేను మిక్సీకేసాను. దీన్నే మనం చాక్లెట్ కేక్ అనొచ్చు, బ్రౌనీ అని కూడా అనొచ్చు. ఇందులో మళ్ళీ 1/2 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి. అన్నీ కలిపేసి మిక్స్ చేసేసుకొని మైదా, చాక్లెట్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇట్లా జల్లెడ పట్టుకుంటే ఏంటిదంటే మనకేం లంప్స్ రాకుండా ఉంటది. అన్నీ స్లోగా ఒకటే యాంగిల్‌లో మిక్స్ చేసుకోవాలి. ఎట్ లాస్ట్ టెక్స్చర్ ఇట్లా వస్తది. దీంట్లో నేను చాకో చిప్స్ యాడ్ చేశాను. మీ ఇష్టం, ఇది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే ఏసుకోండి, లేకపోతే లేదు. ఇవి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని, నా దగ్గర కేక్ మౌల్డ్ లేకుండే, సో రైస్ కుక్కర్ పైన వెజిటేబుల్స్ కుక్ చేసుకోవడానికి మనకు వస్తది కదా ఒక డిష్. దాన్ని నేను తీసుకొని దానికి కొంచెం ఘీ అప్లై చేసేసి ఇట్లా డస్టింగ్ చేసుకుంటున్నా సేమ్ మైదాతో. రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా ఈ మౌల్డ్‌లోకి కన్వర్ట్ చేసుకుందాము. బ్యాటర్ మొత్తం బౌల్‌లోకి ఏసుకున్నాక నేను చూపించినట్టు ఇట్లా ట్యాప్ చేయండి. బికాజ్ ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటది. ఆన్ ది అదర్ సైడ్ నేను ప్యాన్‌లో రాక్ సాల్ట్ అంటే దొడ్డుప్పు వేసుకొని ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నా. చలో ఇట్స్ టైమ్ ఫర్ బేకింగ్. పెట్టేసిన నేను ఇంకా. మనం ఏం పెద్ద ప్రో కాదు కదా, ఎగ్జాక్ట్ టైం నాకు గుర్తులేదు. మధ్య మధ్యలో అయితే చూసుకుంటున్నా. లో ఫ్లేమ్ పైన అయితే పెట్టిన. చెక్ చేద్దాం ఒకసారి. వావ్! ఇట్స్ డన్. ఐసింగ్ ఏం చేయలే కానీ మా షాప్‌లో నుంచి వేఫర్ తీసుకొచ్చి ఇట్లా డైరీ మిల్క్ తోటి ఎన్ అండ్ ఏ అని రాసిన. బాగుంది కదా క్రియేటివిటీ. శభాష్! ఎండ్ ఆఫ్ ది డే కేక్ కట్ చేసినాం. మేమిద్దరం తిన్నాం. మా బుడ్డోడికి పెట్టినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.